ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, గడిచిన కొద్ది రోజులుగా మనము సాతాను అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మనము 13 పాయింట్లు 13 విషయాలను దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ఈరోజు 14వ విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. దేవుని సేవకులను పరిశోధిస్తాడు. అపవాది యొక్క పని ఏమిటంటే దేవుని సేవకులను మనము ఈ విషయాన్ని లూకా సువార్త 22 అధ్యాయం 31వ వచనం నుండి చదువుతున్నాం. లూకా సువార్త 22 అధ్యాయం 31వ వచనం నుండి, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే ప్రభువారి యొక్క శిష్య బృందంలో 12 మంది మనకు కనిపిస్తారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యూద ఆల్రెడీ డిక్లేర్ అయిపోయాడు. నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. యూద ఏ విధంగా అపవాది యొక్క స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. అలాగే రెండవ వరుసలో ఎవరున్నాడంటే పేతురు ఉన్నాడు. అందుకే పేతురు ఆ ప్రభువుని ఎరుగను అని ముమ్మారు అబద్ధం ఆడటం మనం చూసాం. అయితే ఇది ఆ అపవాది యొక్క పన్నాగంలో చిన్న పార్ట్ మాత్రమే. పరిపూర్ణంగా పేతురు గారు యూదా వలె తప్పిపోకుండా ప్రభు వేడుకున్నాడట, ప్రార్థన చేశాడు. పేతురు విషయమై ప్రభు చేసిన ప్రార్థనను బట్టి, అంటే ఫ్యూచర్ చెప్తున్నాడు ఇక్కడ ప్రభు, అంటే భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అంటే నీ నమ్మిక అంటే ఇంగ్లీష్ లో బట్ ఐ హ్యావ్ ప్రేయిడ్ ఫర్ దీ దట్ దై ఫెయిత్ ఫెయిల్ నాట్ అన్నాడు. దట్ దై ఫెయిత్ ఫెయిల్ నాట్ అంటే విశ్వాసము నుండి పేతురు తప్పిపోకుండా ఉండడానికి ప్రభు వేడుకున్నాడు. ఎందుకంటే పేతురు లాంటి ఒక గొప్ప శిష్యుడు కావాలి. భవిష్యత్తులో ఆయన సంఘ నిర్మాణాన్ని జరిగించేవాడు, ఆయన సంఘ పరిచర్యను జరిగించేవాడుగా పేతురు దేవుని సంకల్పంలో ఉన్నాడు. కనుక పేతురు కొరకు ప్రభు వేడుకున్నాడు. నీ మనస్సు తిరిగిన తర్వాత, అంటే పేతురు అబద్ధం ఆడాడు, మరలా పశ్చాత్తాపడ్డాడు. తన మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను, అంటే మిగిలిన 11 మందిని కూడా స్థిరపరిచే పనిని పేతురుకు ప్రభు అప్పగించాడు. సంఘ స్థాపన మొదలుకొని, అనగా పెంతెకోస్తు దినాన సంఘ స్థాపన దినం మొదలుకొని తరువాత కాలం అంతట్లో కూడా పేతురు యొక్క పరిచర్య సన్హెడ్రిన్ సభకు, సమాజ పెద్దలకు ఎదురు తిరిగేంత ధైర్యంతో కూడిన పేతురు ఈ మనకి తరువాత అధ్యాయాల్లో ఆ అపోస్తులైన పేతురు యొక్క జీవితం మనం చూడగలం. దీనంతటినీ మన ప్రభు ముందుగానే
తన భవిష్యత్ జ్ఞానంతో చూశాడు. చూసి చెప్తున్నాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుని భవిష్యత్ జ్ఞానంతో అపవాది చేత శోధించబడటానికి పేతురు తన జీవితంలో అలాంటి ఘట్టం వచ్చినప్పటికీ కూడా పేతురు యొక్క భవిష్యత్తుని, అంటే ఆయన దేవుని కొరకు జీవించబోయే జీవితాన్ని ఎరిగిన వాడై ప్రభువు వేడుకున్నాడు. పేతురును ఆ ప్రమాదం నుండి తప్పించాడు. ఒకసారి సాతాను మనలను జల్లించటానికి ప్రయత్నించినప్పుడు మనము మన విశ్వాస సామర్థ్యాన్ని బట్టి వాడిని జయించవచ్చు. మనం బలహీనులం అయితే విశ్వాసము నుండి తొలగిపోతాం, విశ్వాసము నుండి తప్పిపోతాం. అలాగే తప్పిపోయిన వారు చాలా మంది ఉన్నారు. మనం యోధాన్ని చూస్తాం, ప్రారంభ సంఘంలో అననీయ సప్ఫిరాలను చూస్తాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, దేమా ఇహలోకమును స్నేహించి దెస్సలోనికకు వెళ్ళెను అంటాడు. దేమా ఆయన పరిచర్యలో ఒక మంచి, తన టీంలో ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. మొదటి పత్రిక రాసేటప్పటికి, 2వ పత్రిక రాసేటప్పటికి పౌలు యొక్క పరిచర్యలో నుండి తొలగిపోయి ఇహలోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన ఆ వ్యామోహాన్ని కలిగి వెళ్ళిపోయాడు. ఇలాగా సాతాను చెరలో చిక్కి సాతాను యొక్క ఆ యొక్క పన్నాగంలో చిక్కుకొని విశ్వాసం నుండి తప్పిపోయి భ్రష్టులైపోయేవారు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా చెప్తాడు, ధనవంతులొకటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటివి మనుషులను నష్టములను నాశనములను ముచ్చివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. జాగ్రత్త గ్రహించాలి, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. కనుక ఇలాగా ఏదో ఒక బలహీనత, ధనాపేక్ష కావచ్చు, ఇంకోటి కావచ్చు, విశ్వాసులను విశ్వాసం నుండి తప్పించే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. కనుక అలాంటి పరిస్థితుల నుండి తప్పించడానికి మనం దేవుని మహాకృపను బట్టి విశ్వాసములో బలవంతులంగా ఉండాలి, విశ్వాసములో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. లేకపోతే సాతాను యొక్క జల్లింపులో మనం కూడా పొట్టులాగా ఎగిరిపోతాం. సాతాను సేవకులను అడ్డగిస్తాడు, పరీక్షిస్తాడు. ఇంకా తర్వాత చివరి పాయింట్ మనం చూద్దాం, లోకమును తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇది వాని యొక్క పని. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు కనపడతాయి. మనము 18వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు, చూడండి మూల భాషలో దుష్టుని యందు పడి ఉన్నదనియు ఎరుగుదుము అని ఉంటుంది. మనము దేవుని సంబంధులం. ఇక్కడ గ్రేడింగ్ జరుగుతుంది, విభజన జరుగుతుంది. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు, దేవుని సంబంధులు, అపవాది సంబంధులు. ఇక్కడ మనము అంటే దేవుని పిల్లలను ఉద్దేశించి యోహాను గారు మాట్లాడుతున్నాడు.
లోకము అంటే దేవుని ఎరగిన వారు. ఈ లోకం అంతటిని వాడు ఆక్రమించుకున్నాడు. ఈ లోకంలో ఉన్న అనేక మందిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కాబట్టి వారిని అందరినీ విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. కనుక లోకాన్ని తన అధీనంలో ఉంచుకున్నాడు. ఈరోజు మనం చూస్తే ధనం, డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు, అలాగే మత్తు పదార్థాలు, అలాగే జారత్వం, అలాగే ఇంకా ప్రధానమైన అనేక దుర్వ్యాపారాలు లోకం అంతటినీ తన ఆధీనంలో పెట్టుకున్న అపవాది యొక్క సాధనాలు. కనుక సగటు మనిషి అంటే సాధారణమైన మనిషి దగ్గర నుండి మిలియనీర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా అపవాది స్వాధీనంలో ఉన్నారు. అపవాది యొక్క ఆశలలో మునిగి ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అపవాదికి భేదం లేదు. సేవకుడా, ఆ విశ్వాస క్రైస్తవుడా, లేక క్రైస్తవేతరుడా, ఇతర మతాలకు చెందినవాడా, ఎవరు అనేది భేదం లేదు. వాడు అందరినీ తన యొక్క గుప్పెట్లో పెట్టుకున్నాడు. లోకమంతటిని. అందుకే యోహాను గారు రాశారు, లోకమును దాని ఆశయు గతించిపోవును అన్నాడు. చూడండి, ఈ మాట మనకి 2వ అధ్యాయంలో కనపడుతుంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే ఆయన 2వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా చెప్తూ ఉంటాడు. లోకమంతా కూడా 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇది మనం గ్రహించాలి. కనుక లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు. కనుక మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, అపవాది ఈ లోకాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కనుక లోకాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. లోకాన్ని వాడు తన ఏలుబడిలో పెట్టుకున్నాడు. తర్వాత మనము ఇంకొక విషయాన్ని మనము అంటే ఇంతవరకు కూడా సాతాను యొక్క పని కూర్చి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సాతాను యొక్క లిమిటేషన్స్ అంటే పరిమితులు, సాతాను ఉన్న పరిమితులు గురించి మనం నేర్చుకున్నాం. ఈ యొక్క పరిమితులు మనం గమనిస్తే 3 విషయాల్లో వాడు పరిమితులు కలిగి ఉన్నాడు. ఈ 3 కూడా ప్రధానమైన పరిమితులు. ఈ ప్రధానమైన పరిమితుల గురించి మనము ఆలోచన చేసినప్పుడు, ఒకటి, అతడు సర్వవ్యాపి కాదు, ఆమ్ని ప్రెసెంట్ కాదు. దేవుడు మాత్రమే సర్వాంతర్యామి అని కూడా అనొచ్చు. సర్వవ్యాపి అంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా మంది సాతాను కూడా దేవునిలాగానే సర్వవ్యాపి అని అనుకుంటూ ఉంటారు. వాడు సర్వవ్యాపి కాదు. వాడు ఒక పరిమితి కలిగి ఉన్నాడు. ఆ పరిమితి మనం గమనిస్తే ఒక స్థలానికి మాత్రమే వాడు చెందినవాడు. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాడు, ఇంకొక చోట ఉంటే ఇంకో చోటే ఉంటాడు. కానీ సర్వం నిండి ఉన్నవాడు కాదు. ఇది మనం గ్రహించాలి. చూడండి, మనం గమనించినట్లయితే ఒకసారి యోబు గ్రంథాన్ని మనం చదువుకుందాం. పాత నిబంధనలో యోబు గ్రంథం
యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయము మనము చదువుకుందాం. అందులో 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనాన్ని చదువుకుంటే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం గ్రహిస్తే ఎక్కడుండి రావటం ఏంటి? అంతా నేనే ఉన్నాను కదా, అంతా నిండి ఉన్నాను, నేను లేని చోటే లేదు అని చెప్పలేదు. నేను ఒక చోట నుండి ఒక చోటుకు వచ్చాను, భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను, ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, వాడు సర్వవ్యాపి కాదు, వాడు అన్ని చోట్ల ఉండలేడు, కొన్ని చోట్ల మాత్రమే ఉండగలడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వాడు సర్వవ్యాపి కాదు. కనుక మనము అపవాది విషయంలో దేవునిలాగే వీడు కూడా అంతా నిండి ఉంటాడు, మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే వాడు వింటా ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు అని తప్పు విశ్వాసంలో నుండి, ఆ రాంగ్ ఫెయిత్ లో నుండి మనం బయటికి రావాలి. ఆ సర్వాంతర్యామి దేవుడు ఒక్కడే. దేవుడు కాక ఇంకా సర్వాంతర్యామి లేక సర్వవ్యాపి ఎవరు లేరు. ఆమ్ని ప్రెసెంట్ దేవుడు ఒక్కడే. ఇక ఆ ఆధిక్యత ఇక ఎవరికి లేదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకవేళ మీరు సాతాను కూడా అంతా ఆవరించి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉంటాడు అనే భ్రమలో ఉంటే దయచేసి దాంట్లో నుంచి బయటికి రండి. వాడు ఒక స్థలానికి మాత్రమే, ఒక చోటకు మాత్రమే పరిమితమై ఉంటాడు. కాకపోతే వాడు అన్ని చోట్లకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. వాడికి లిమిటేషన్స్ లేవు. అంటే ఏంటి అంటే, అక్కడికి వెళ్ళలేడు, ఇక్కడికి వెళ్ళలేడనే పరిస్థితి లేవు. కానీ వాడు అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి, ఏకకాలంలో అంతా ఉండలేడు కాబట్టి వాడి పని ఏంటంటే తిరుగుతూ ఉంటాడు. అందుకే గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి వాడు ఒక స్థలానికే పరిమితుడు కాబట్టి తిరుగుతూ ఉంటాడు. ఎవరు దొరుకుతారా, ఎవరు బలహీనులా, ఎవరు విశ్వాసంలో వీక్ గా ఉన్నారా, ఎవరు కాస్త లోక వ్యామోహంలో ఉన్నారా, ఎవరిలో కొంచెం చొరబడే అవకాశం ఉంది, వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. దొరికిన వారిని వాడు తన ఆధీనంలోనికి తెచ్చుకుంటూ ఉంటాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కాబట్టి సాతాను యొక్క మొదటి పరిమితి, వాడు సర్వవ్యాపి కాదు. రెండు సాతాను సర్వజ్ఞుడు కాదు, ఆమ్నిసియంట్. సర్వజ్ఞుడు అంటే ఆమ్నిసియంట్ కాదు. అంటే సర్వజ్ఞుడు అంటే సర్వజ్ఞాని, అంటే సర్వము ఎరిగినవాడు కాదు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే భవిష్యత్ జ్ఞానం అనేది అపవాదికి లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వాడు అజ్ఞానంతో ఉన్నవాడు, జ్ఞానం లేదు వాడికి. వాడి అజ్ఞానం ఎలాంటిది అంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నించాడు. అందుకు అంటే ఆయన్ని చంపేస్తే ఇక సంకల్పమే ఆగిపోతుంది అనుకున్నాడు. దేవుని సంకల్పం మరుగైపోతే
ఫెయిల్ అయిపోద్ది అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకేమనుకున్నాడంటే ఆయన్ని చంపేస్తే ఇక ఆయన రాజ్య స్థాపన ఆగిపోతుంది అనుకున్నాడు. కానీ అంటే ఆయన మరణంతో అంతా అంతరింప చేయాలనుకున్నాడు. కానీ దేవుడు సాతాను యొక్క అజ్ఞానాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణం మీదనే ఆయన రాజ్యం కట్టబడింది. క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానముల మీదనే సువార్త అనేది ఏర్పరచబడింది. ఆ సువార్త ద్వారానే రాజ్య స్థాపన, రాజ్య నిర్మాణం, రాజ్య వ్యాప్తి జరిగింది. అసలు ఈయన్ని లేకుండా చేస్తే అంతా అంతరించిపోద్ది అనుకున్నాడు అపవాది. ఎందుకంటే వాడికి భవిష్యత్ జ్ఞానం లేదు, సర్వము ఎరిగిన వాడు కాదు. కళ్ళ ముందు ఉన్నదాన్ని మాత్రం చెప్పగలడు. అది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని మాత్రమే గ్రహించగలిగేవాడే కానీ జరగబోయేదాన్ని గ్రహించే జ్ఞానం వాడికి లేదు. నా జీవితంలో కూడా ఏం జరగబోతుందో అనేది దేవునికి తెలుసు. అందుకే సీమోను జీవితంలో అంటే పేతురు జీవితంలో ఆయన అబద్ధమాడపోయే సంగతి, తర్వాత పశ్చాత్తాపడే సంగతి, తర్వాత ప్రభు కోసం ప్రాణం పెట్టేంతగా పరిచర్య చేసే సంగతి, ఇవన్నీ ప్రభువుకు తెలుసు. కానీ పేతురుకు తెలియదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే సాతాను సర్వజ్ఞాని కాదు, భవిష్యత్ జ్ఞాని కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యము 8-9 అధ్యాయాలు మనం చదువుకున్నప్పుడు సౌలు ద్వారా సంఘ నాశనాన్ని జరిగించాలనుకున్నాడు. అంటే సౌలు ద్వారా సంఘ నాశనం అంటే ప్రభువైన యేసుక్రీస్తును చంపటం ద్వారా రాజ్య స్థాపన అంతం చేయాలనుకున్నాడు. కానీ అది జరగలేదు. రాజ్యం స్థాపించబడింది. ఇప్పుడు సౌలు ద్వారా రోమా ప్రభుత్వం ద్వారా రాజ్యం రూపుమాపాలని, అంటే అది లేకుండా సమూల నిర్మూలన చేయాలని అనుకున్నాడు. ఇది మనం అపోస్తుల కార్యము గ్రంథంలో చూసినట్లయితే 8వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయింది. చూడండి, 7వ అధ్యాయంలో స్తెఫను చంపబడ్డాడు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో యెరూషలేం ఖాళీ అయిపోయింది. 8వ అధ్యాయానికి యెరూషలేంలో ఇంచుమించు 10,000 మంది క్రైస్తవులు ఉండేవారు అనేది ఒక గొప్ప అంచనా. అంత స్పీడ్గా సంఘం విస్తరిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సంఘాన్ని నారవలు చేసుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే దానికి విరుద్ధంగా 3వ వచనం చదువుకున్నాం. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అయితే ఒక దేవుడు వాడి యొక్క ప్రణాళికను తిప్పికొట్టాడు. వాడికి అంతవరకే తెలుసు, తర్వాత ఏం జరగబోతుందో వాడికి తెలియదు. దేవుడు అపవాది యొక్క పన్నాగాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఏం జరిగింది? 4వ వచనంలో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఇక్కడ అపవాది అనేవాడు సంఘం అనే తోటలో బాగా పంటకొచ్చిన చెట్లన్నిటిని పీకి చల్లా చెదురుగా విసిరేశాడు. వాడికి తెలియదు. ఆ చెట్ల నుండి రాలిపడిన విత్తనాలు ఏవైనాయి అంటే ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క మహావృక్షం అయిపోయింది. ఈ చెదిరిపోయిన వారు వెళ్ళిన చోటల్లా సువార్త వెదజల్లారు.
సంఘాలు స్థాపించబడ్డాయి. యెరూషలేములో ఒక సంఘమే ఉంది, దాన్ని లేకుండా చేయాలనుకున్నాడు వాడు. కానీ ఆ తదుపరి ఏం జరిగిందంటే సంఘాలు విస్తరించాయి. ఒక సంఘం పోయి ఇక అనేక సంఘాలు తయారయ్యాయి. కనుక అలా జరుగుతుందని వాడు ఊహించలా. ఎందుకంటే వాడికి జ్ఞానం లేదు, భవిష్యత్ జ్ఞానం లేదు, సర్వజ్ఞుడు కాదు. అంటే ముందుగానే సర్వాన్ని ఎరిగేంత వాడు కాదు. కనుక మనం కంగారు పడక్కర్లేదు సాతాను విషయంలో. అంటే వాడికున్న లోట్లు, మొట్టమొదటి సర్వవ్యాపి, సర్వాంతర్యామి కాదు. 2 సర్వము ఎరిగినవాడు, సర్వజ్ఞాని కాదు. 3 సర్వశక్తిమంతుడు కూడా కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సర్వశక్తిమంతుడు కూడా కాదు. వాడు సర్వశక్తిమంతుడు అయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. అపవాదితో మాట్లాడుతూ 8వ వచనంలో ఇలా అంటాడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థ వర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగుగా, అపవాది యోబు వరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికిని కలిగిన సమస్తమునుకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించున్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవా అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది. అంటే నీ వశం చేస్తున్నాను, అతనికి ఏ హాని చేయకూడదు అన్నాడు. అంటే సర్వశక్తిమంతుడైతే దేవుని అనుమతితో అక్కర్లేదు, దేవునితో సంబంధం లేకుండా వాడే సర్వనాశనం చేసి ఉండేవాడు. కానీ అలా చేయలేకపోయాడు. దేవుడు అవకాశం ఇస్తేనే, అనుమతిస్తేనే అతని ఆస్తిని, కుటుంబాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత మరలా రెండోసారి దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతున్నాడు. 2వ అధ్యాయం 4వ వచనంలో అపవాది మాట్లాడుతూ, చర్మము కాపాడుకున్నటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాను. అంటే దేవుడు అనుమతి ఇస్తేనే ఇక్కడ అపవాది అనేవాడు యోబు జీవితంలో ఏదైనా చేయగలిగాడు. కనుక మనం చాలా జాగ్రత్త గ్రహించాలి. కీర్తన 34వ అధ్యాయంలో ఈ మాట కనపడుతుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇది దేవుడు సెలవిచ్చిన మాట. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక అతడు సర్వశక్తిమంతుడు కాదు, వాడు లిమిటెడ్ పవర్ మాత్రమే కలిగి ఉన్నాడు. దేవుడు మాత్రమే సర్వశక్తిమంతుడు. ఇక ఆయనకు చేతగానిదంటూ ఏమీ లేదు, అంత శక్తివంతుడు ఆయన. కనుక దేవుడు సర్వశక్తిమంతుడు. ఇక మనము తరువాత విషయాన్ని గమనిస్తే సాతాను యొక్క వైఖరిని గూర్చి మనము అవగాహన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. సాతాను యొక్క వైఖరి మనము ఆలోచించినట్లయితే, విశ్వాసులుగా మనము సాతాను విషయంలో మనము ఒక గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహింపు లేని వారు
మోసగించబడతారు. గ్రహింపు లేని వారు ఆ సాతాను విషయంలో తప్పిపోతారు. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మనం ఒక గ్రహింపును వీటన్నిటి విషయాల ద్వారా ఒక గ్రహింపుకు మనం వచ్చాం అన్న సంగతి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఇక్కడ వానిని అంటే ఎవరినంటే అపవాదిని. 10వ వచనం చదువుకుందాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు ఆయన. వారు అనగా పరిశుద్ధులు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ప్రియులరా, మనము వారిని జయించగలం, సునాయాసంగా జయించగలం. గొలియాతును ఒక్క దెబ్బతో దావీదు పడగొట్టినట్టుగా జయించగలం. కాకపోతే మనకు తెలియదు. అంటే ఆ అపవాదిని కూర్చున్న అవగాహన మనకు లేక వాడిని చూస్తే ఏదో పెద్ద సింహాన్ని పులిలో చూసినట్టు భయపడి కంగారు పడి వణికిపోతాం. వాడు చాలా బలహీనుడు, వాడు ఊరికే ఓడిపోతాడు. కాకపోతే వాడిని ఓడించే శక్తియుక్తులు మనకు తెలియాలి. ఇక్కడ ఆల్రెడీ పరిశుద్ధులు వారిని జయించారు. వారు భౌతికంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు, కానీ ఆత్మీయ యుద్ధంలో వారు జయించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడిని ఓడించాడు, జయించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. మరణము ద్వారా చాలా మంది అంటూ ఉంటారు, ఆయన ఆ యొక్క శిలువ మీద నుండి తాను రక్షించుకోవచ్చు కదా, రక్షించుకోలేకపోయాడు. ఎడమవైపు ఉన్న దొంగ కూడా అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నన్ను రక్షించు అని అడగటం కాదు, ముందు నీవు రక్షించుకో, తర్వాత నన్ను రక్షించు అన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి ఇక్కడ. కాబట్టి రక్షించటానికి ఆయన మరణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుట, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. అపవాది యొక్క ఓటమి రహస్యం ఎక్కడుందంటే ప్రభు మరణంలోనే ఉంది. పాపం వాడికి అది తెలియలేదు. అది తెలియక ప్రభు ప్రాణం విడవటంతోనే తాను జయించానని విర్రవీగిపోయాడు. ప్రభువు ఓడిపోయాడు, ప్రభువుని అంతమొందించాను, ప్రభువుని లేకుండా చేశాను అని చెప్పి వాడు జయోత్సాహం చేసి ఉంటాడు బహుశా తన అనుచరులతో కలిసి. కానీ ప్రభు ప్రాణం పెట్టడమే వాడి నాశనానికి కారణం అన్న సంగతి వాడు గుర్తించలేకపోయాడు. ఎందుకంటే వాడికి భవిష్యత్ జ్ఞానం లేదు కదా, జ్ఞానం లేదు వాడికి, బుద్ధి లేదు వాడికి. కాబట్టి బుద్ధిహీనుడు, అజ్ఞాని. అలాంటి వాడిని చూసి ఈనాడు పరిశుద్ధులము
పరిశుద్ధాత్మను కలిగిన వారము, విశేషించి దేవుని ఆ కుమారులమైన మనం భయపడటం ఎంత బుద్ధిహీనత, మనది ఎంత బుద్ధిహీనత ఆలోచించండి. కనుక పౌలు గారు అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనది. మనం బలవంతులం, మనము బలవంతుడైన దేవుని కుమారులం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన పిల్లలం మనం, మహారాజు కుమారులం, మహోన్నతుని కుమారులం. కనుక మనం వాడిని గట్టి పరకతో సమానంగా ఎంచాలి, వణికిపోకూడదు. చాలా మందికి తెలియదు పాపం, వాడిలో ఉన్న లోపాలు, వాడికి ఉన్న బలహీనతలు, వాడి శక్తి సామర్థ్యాలు తెలియక వాడంటే భయపడి వణికిపోతుంది. అమ్మో అపవాది, అమ్మో సాతాను అని భయపడిపోతూ ఉంటారు. వాడు చాలా పిరికివాడు, వాడు చాలా బలహీనుడు, వాడు ఇంకా చెప్పలేం వాడి గురించి. వాడు కేవలము అంటూ ఉంటారు కదా, మేకపోతు గాంభీర్యం అని. అలాగే మనల్ని భయపెట్టడానికి చూస్తూ ఉంటాడు, అంతకంటే వాడు ఏమి చేయలేడు. కనుక వాడి యొక్క బలాలేంటో, వాడి యొక్క బలహీనతలేంటో మనం తెలుసుకొని ఉంటే, అరే అనవసరంగా భయపడిపోయానే అనుకుంటారు. ఇలాంటి ఇంత వీకా వీడు, ఇంత బలహీనుడా, వీడిని చూసి నేను భయపడిపోయానేంటి అనుకుంటారు. చాలా మంది క్రైస్తవులకి, దేవుని పిల్లలకి అపవాదిని కూర్చున్న పరిపూర్ణ సత్యం తెలియదు. అందుకే ఊరికే కంగారు పడిపోతూ ఉంటారు. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకుందాం. ఈ అధ్యాయంలో అపవాదిని గురించి పౌలు గారు మాట్లాడుతూ, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకున్నది, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు అంటాడు. మనము ఈ యొక్క అధ్యాయాన్ని సుదీర్ఘంగా చర్చిద్దాం, తర్వాత చర్చిద్దాం. అంటే అపవాదిని జయించుటకు మార్గాలు అనే పాయింట్లో ఇవన్నిటిని నేను మీకు వివరిస్తాను. ప్రస్తుతము వాడి వైఖరి ఏంటి, దాని గురించి మనము ఆలోచన చేస్తా ఉన్నాం. జాగ్రత్తగా మనం ఈ విషయాలు పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ముందు వాడి వైఖరి ఏంటో మనము తెలుసుకున్నట్టు ద్వారా మనము వాడి మీద యుద్ధాన్ని ప్రకటించవచ్చు, వాడి మీద సవాలు విసరొచ్చు. ఇది మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనము చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఇందులో మీరు ఆ వచనం అంతా వదిలేయండి, కింద మాట ఒకటే పట్టుకోండి. ఏమిటంటే, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే అంతము చెయ్యడానికే దేవుని కుమారుడు వచ్చాడు. అంటే వాడికి ఒక అంత్య దినము అనేది ఉంది, అంటే చివరి రోజు ఉంది. వాడికి ఒక చివరి రోజు ఉంది, జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఆ రోజు వాడు అంతమైపోతాడు. కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క విషయం ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యంలో వాడి యొక్క బలాలు, వాడి యొక్క బలహీనతలు, వాడి యొక్క అంతం, ఇవన్నీ మనకి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక అది తెలుసుకొని మనము
మన విశ్వాస జీవితాన్ని ఆ కొనసాగించవలసిన వారమై ఉన్నాం. చాలా మంది ఈ సంగతి తెలుసుకోకుండా ఊరికినే అపవాది అంటే ఏంటో ఆ ఏదో అనుకొని అనవసరంగా కంగారు పడుతూ బెదిరిపోతూ ఉంటారు. కనుక మనము భయపడక్కర్లేదు, బెదిరిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు అనే అనే సంగతిని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆ అవగాహన లేక అపవాది పట్ల మనకు ఆ ఒక గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఈ గ్రహింపు లేకనే చాలా మంది అపవాది చేతిలో లేక సాతాను చేతిలో మోసపోతున్నాడు, ఓడిపోతున్నాడు. కనుక ఈ గ్రహింపు మనకి చాలా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క రాకడలో ఆయన తన తీర్పు దినాన ఆయన తన నోటి ఊపిరి చేత ఏమి అక్కర్లేదు, వాడి మీద ఆయుధాలు ప్రయోగించక్కర్లేదు. మనం అంటూ ఉంటాం ఉఫ్ అంటే ఎగిరిపోతాం అంటూ ఉంటాం కదా. అలాగే మన ప్రభువు తన నోటి ఊపిరి చేత ఆయన అలా ఊదేస్తే చాలు, వాడి అడ్రస్ లేకుండా పోతాడు. అంత బలహీనుడు. జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఇది సాతాను యొక్క వైఖరి. ఇది సాతాను యొక్క వైఖరి. ఈ వైఖరి పట్ల మనము గ్రహింపు కలిగి ఉండుట ద్వారా మనము అపవాది విషయంలో మెలకుగా ఉండగలం, అలాగే నిర్భయంగా ఉండగలం, అలాగే మనము జాగ్రత్త కలిగి ఉండగలం. వాటితో సునాయాసంగా మనము ఫైట్ చేయగలం. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ప్రభు వాడిని ఓడించాడు, వాడిని మరణం ద్వారా నశింప చేశాడు, వాడి శక్తి అంతరింప చేశాడు. సిలువలో వాడి తల అంటే ఏంటి? ఆదికాండం 3:15 చెప్పిన ప్రవచనం ప్రకారం వాడి ఆ తలలో ఉండే అధికారం, శక్తి, బలం, వాడికి ఉన్న ఆలోచన అన్నిటినీ ఎప్పుడైతే తల చితక తొక్కాడో అన్ని అంతమైపోయినాయి. సిలువ మరణంతో అపవాదికున్న శక్తి, బలం అన్నీ కూడా ఆయన లయపరిచేశాడు. కనుక ఆయన విజయోత్సాహంతో విజయనాదం చేశాడు. కొలస్సీ పత్రిక 2:15 మనకు తెలియజేస్తాం. 2:15 ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశారు. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఎవరి ప్రధానులు, అధికారులు? భూసంబంధమైన వాడు కాదు. అపవాది యొక్క ఆయుధాలు వీడు, పనివారు, వాడి బృందంలో ఉన్న ప్రధానులను, అధికారులను, నిరాయుధులు అంటే ఆయుధాలన్నీ ఆ ఫైట్ లో ఎదుటి వ్యక్తి కొట్టిన దెబ్బకి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ పడిపోతాయి. నిరాయుధులుగా చేసేసాడు. ఇంకా ఏమి ఆయుధాలు పోగొట్టిన వాడు పోరాడలేడు ఇక. కాబట్టి తన మరణము ద్వారా, శిలువ మరణం ద్వారా నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవం తోటి, శిలువ ఒక జయోత్సవం, శిలువ ఒక విజయ నాదం, శిలువ అపవాది పైన, లోకం పైన, పాపం పైన, అపవాది యొక్క ఆ పరివారం లేక వాడి బృందం పైన, వాడి సైన్యం పైన ఒక విజయ ఉత్సాహం. ఆ విజయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా, అంటే ఇదంతా యుద్ధ భాష అన్నమాట. యుద్ధానికి వెళ్ళిన వాడు శత్రువులను ఓడించి వాళ్ళని బందీలుగా పట్టి తెచ్చి విజయోత్సాహంతో వస్తాడు. అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎదురెళ్ళి వారికి వాయిద్యాలతో స్వాగతం పలికి విజయోత్సాహంతో తీసుకొస్తారు. బందీలనేమో సంఖ్యలతో బంధించి తీసుకొస్తారు. ఇదంతా మన కంటికి కనపడకుండా క్రీస్తు ప్రభు యొక్క శిలువలో జరిగిన మహా పోరాటం. ఆ పోరాటంలో
మన ప్రభువు వాడిని జయించి ఓడించి వాడి యొక్క పనివారిని బంధించి తీసుకొచ్చి తండ్రి ఎదుట బాహాటంగా కనపరిచాడు. అంతటితో వాడుకున్న శక్తి, వాడుకున్న పవర్ అంతమైపోయింది. ఆ యుద్ధంలో మన ప్రభువు జయశాలిగా ఆయన విజయాన్ని పొందుకున్నాడు. కనుక ఆయన వాణ్ణి జయించి మనకు జయాన్ని తెచ్చి మనలందరినీ కూడా జయశాలులుగా తీర్చిదిద్దటానికి ఆయన అంటాడు. ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే, నేను జయించిన ప్రకారం జయించిన వానిని నాతో కూడా తండ్రి యొక్క సింహాసనమందు కూర్చుండబెట్టుదును అంటాడు. కనుక నీవు నేను జయించవలసిన జయశాలులమై ఉన్నాం. ఓడిపోయే పిరికివారంగా ఉండకూడదు. నరకంలో పడే వాళ్ళ లిస్టులో లాస్ట్లో ఉంటారు వీళ్ళు. ప్రారంభంలో ఉంటారు అనుకుంటా. పిరికివారును అని ప్రారంభిస్తారు. పిరికివారు, అబద్ధికులు, అసహ్యులు, విగ్రహారాధికులు, ఇంకా చాలా లిస్ట్ అక్కడ కనపడుతుంది. కాబట్టి ఈరోజు మనం పిరికివారంగా ఉండకూడదు. మన సైన్యాధిపతి, మనకంటే ముందు జయించిన మన రాజు, మన యొక్క మిలిటరీ కమాండర్ ఆల్రెడీ యుద్ధములో విజయాన్ని పొందుకున్నాడు. విజయాన్ని పొంది అపవాదిని ఓటమి పాలు చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ నీవు నేను కూడా అదే చేయాలి. వాడిని ఓడించాలి. నీ జీవితంలో నీకిచ్చిన విశ్వాసం ద్వారా వాడిని జయించాలి. జయించి ఓడించి నిరాయుధుడిగా, అంటే వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా ఓడగొట్టేసి, ఆయుధాలు పోగొట్టుకున్నవాడు భయంతో వణికిపోతాడు. పోరాటానికి ఏమి లేదు. నా చేతులు ఆయుధం ఉంది, వాడి చేతులు ఆయుధం లేదు, ఏం చేస్తాడు? ఇలాగా మనమందరం కూడా జయశాలులంగా ముందుకు కొనసాగలం. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, బలహీనమైన వారు చిన్న జ్వరం వచ్చిందనుకోండి, ప్రార్థన మానేసి విశ్వాసం వదిలేసి అక్కడికి వెళ్ళి ఆ దారం వేద్దాం, ఇక్కడికి వచ్చి ఈ దారం వేద్దాం, అక్కడ ఏదో చేస్తారట. ఎంత అజ్ఞానం! ఆయుధాలు వదిలేసి శత్రువు ఎదుట మోకరిల్లుతావా? ఆయుధాలు వదిలేసి శత్రువు దగ్గర ప్రాణభిక్ష కోరతావా? ఆలోచించండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అంటారు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు వేడివి కలిగి మండుచున్న ఈ అగ్ని గుండములో నుండి తప్పించి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయిన సరే, రాజా, మేము నీ దేవతలను పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కో అన్నారు. లెక్క లేకుండా మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారు. మరణము ద్వారా మన ప్రభు జయించినట్లు, మరణము ద్వారా అంటే మరణానికి తెగించుట ద్వారా నెబుకద్నెజర్ యొక్క శాసనాన్ని, నెబుకద్నెజర్ యొక్క తీర్మానాన్ని వాళ్ళు ఓడించారు. అక్కడ ఓడించబడింది నెబుకద్నెజర్ మాత్రమే కాదు, అపవాది ఓడించబడ్డాడు. అపవాది యొక్క పవర్ ఓడించబడింది. జాగ్రత్తగా గ్రహించాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక మనము అపవాదిని ఎదిరించాలి. పేతురు గారు చెప్తాడు, అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోతాడు అని. ఇలాంటి నియమాన్ని కలిగి అపవాదిని కూర్చున్న మనం నేర్చుకున్న జ్ఞానం ద్వారా వాడిని జయశాలులంగా, ఓడించే వారంగా ఉండాలి. అంతేగాని పిరికివారుగా ఉండకూడదని మీకు తెలియజేస్తూ, మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే రేపటి దినము మనము నేర్చుకుందాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.